నల్గొండ జిల్లాలోని చాలా దారుణంగా ఒక ప్రైవేట్ స్కూలు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ని హత్య చేయడం అనేది జరిగింది. ఇది యావత్తు సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఒక తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ యొక్క మేలు కోరేది ఒక గురువు మాత్రమే. అలాంటి గురువుని ఇవాళ ఒక శత్రువు లెక్క చూస్తున్నటువంటి సమాజం ఉంది ఇలా. కాబట్టి ఇవాళ ఒక ప్రిన్సిపల్ని అతి దారుణంగా 27 కత్తిపోట్లతోటి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆమెను మర్డర్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక విద్యా బుద్ధులు నేర్చుకొని భావి భారత సమాజానికి రేపటి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి తపనతోటి ఇవాళ తన కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ అనేక రకాలమైనటువంటి త్యాగం చేసి ఇలా విద్యార్థులను తయారు చేయడం కోసం వాళ్ళు అనేక రకాల త్యాగాలు చేస్తే ఇవాళ సమాజం వాళ్ళని ఒక దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ క్రమశిక్షణ అనేటువంటిది లోపిస్తుంది. ఒక క్రమశిక్షణ నేర్పించేటువంటి క్రమంలో ఒక గురువు ఏదైనా చేస్తే దాన్ని ఇవాళ పేరెంట్స్ కానీ సమాజం కానీ మీడియా కానీ ఏలెత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక విద్యార్థిని చిత్కబాదింటూ లేకపోతే ఒక విద్యార్థిని వాళ్ళ స్కూల్లో ఎలాంటి ఇష్యూస్ తోటి ఏదైనా కూడా ఇది ఒక మేనేజ్మెంట్ వల్లనే జరిగిందని ప్రతి విషయాన్ని ఇవాళ ఒక సెన్సిటివ్ విషయంగా ఇవాళ స్కూల్ మేనేజ్మెంట్ని టీచర్స్ని నిందించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ వాళ్ళు ఒక క్రమశిక్షణ నేర్పించాలంటే ఒక భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా సమాజం ఈ విధంగా ముందుకు పోతే రానున్న తరం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉంటుంది. ఒక విద్యార్థి ఇవాళ వాళ్ళు ఒక గురువు నుంచి విద్య నేర్చుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక విద్యార్థి ఇవాళ క్రూరత్వంగా తయారవుతున్నాడు. దానికి కారణం ఏంది అంటే ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సగం చెడగొడితే సమాజం సగం చెడగొడుతుంది. ముఖ్యంగా ఇవాళ డ్రగ్స్ అనేటువంటిది విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకడం వల్ల ఇవాళ మత్తు పానీయాలకు వాళ్ళు అలవాటు పడి ఇవాళ వాళ్ళు ఒక మత్తి స్థిమితాన్ని కోల్పోయి తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఇది యావత్ సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ 10 రోజులైంది ఇష్యూ జరగబట్టి, కానీ ఒక్క విద్యార్థిని ఒక టీచర్ కొడితే ఇవాళ చితకబాదిన ఉపాధ్యాయుడు అని చెప్పేసి అనేక మీడియాలు ప్రచారం చేస్తున్నాయి, అనేక సంఘాలు వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. కానీ ఒక ప్రిన్సిపల్ ఒక మేనేజ్మెంట్ చనిపోతే ఇవాళ మీడియా ప్రచారం ఎక్కడికి పోయింది, సంఘాలు ఎక్కడికి పోయినాయి, విద్యార్థి సంఘాలు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇవాళ మాకు రక్షణ ఏదని చెప్పేసి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ విషయం ఏదైనప్పటికీ కూడా ఇవాళ అండదండలుగా ఇవాళ ఉపాధ్యాయులను కాపాడుకుంటేనే ఒక సమాజం అనేటువంటిది నిలబడుతుంది. ఉపాధ్యాయులను కాపాడుకుంటే బాధ్యత ఇవాళ సమాజం మీద ఉంది. ఇవాళ సమాజాన్ని కాపాడుకుంటే బాధ్యత ఇవాళ మీడియా మీద ఉంది. కాబట్టి ఇవాళ సేవ్ టీచర్స్ సేవ్ సొసైటీ అనేటువంటి నినాదంతో ఇవాళ ర్యాలీ తీస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో విద్యార్థికి చదువు చెప్పాలంటే భయపడేటువంటి రోజులు వచ్చినాయి. ఇలాంటి సిచ్యువేషన్ తీసేసిన రోజే ఒక మెరుగైనటువంటి సమాజం ఉంటుంది తప్ప ఇలా వాళ్ళ పబ్లిసిటీ కోసమో లేకపోతే వాళ్ళ వ్యూస్ కోసమో ఇవాళ మీడియాలు టీచర్ల మీద మేనేజ్మెంట్ల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత నష్టపోయేది విద్యార్థులు. ఒక విద్యార్థి ఒక తరం నష్టపోయిందంటే ఒక సొసైటీ నష్టపోతుంది. మీ అందరూ కూడా చెప్తున్నా ఈ విషయాన్ని ఇవాళ రూపారెడ్డి మేడంకి జరిగిందే కాదు ప్రతి ఇంట్లో జరిగినట్టు ఫీల్ అయ్యి రేపటి సొసైటీ నిర్మాణం జరగాలంటే ఇవాళ మనం ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోవాలి. కాబట్టి ఇవాళ మానుకోట మండలంలో ఉండేటువంటి ట్రస్మా ప్రైవేట్ స్కూళ్లలో పిలిపిస్తే ఇవాళ వందలాది మంది తరలి వచ్చారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలను ముక్త గడ్డంతో యావత్ సమాజం ఖండించాలని, తర్వాత మేనేజ్మెంట్లకు అదేవిధంగా ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డ రోజే సమాజం మెరుగైన సమాజం మీ ముందుకుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల తర్వాత ముఖ్య పాత్ర వహించేది ఉపాధ్యాయులు మాత్రమే. అటువంటి ఉపాధ్యాయురాల్ని అతి క్రూరంగా ఒక మైనర్ బాలురు చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది అంటే సమాజం ఎడిపోతుంది. ఒక్క నిమిషం ప్రతి అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత కూడా గురువుల మీద ఉంది. కానీ అటువంటి క్రమశిక్షణ క్రమంలో ప్రాణాలే కోల్పోతే రేపు సమాజానికి మరి క్రమశిక్షణ నేర్పే తల్లిదండ్రులు విద్యార్థులు, ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణ చేయలేక వాళ్ళు గర్వం చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ కనీసం స్కూల్లోనన్నా ఉపాధ్యాయులు వాళ్ళ క్రమశిక్షణ నేర్పించినట్టయితే సమాజంలో అంటే కేవలం ఈ నష్టం ఒక సమాజానికే కాదు, తల్లిదండ్రులకు కూడా ఇటువంటి పిల్లలు విద్యార్థులు తయారైనప్పుడు వాళ్ళకు కూడా మానసిక క్షోభ ఉంటుంది.
కాబట్టి ఈరోజు ఈ సమాజాన్ని మార్చాలంటే మరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అంటే ఒకటే మాట మీద ఒకటే బాట మీద ఉన్నట్టయితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. అదేవిధంగా పోలీసు వారందరినీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు మైనర్లకు ఎవరికి కూడా దొరకకుండా మరి మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాటిని ఎవరైతే అమ్ముతున్నారో మైనర్లకు వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు కూడా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ టీచర్కి ఏ స్కూల్ వాళ్ళకు కూడా పిల్లల మీద ఎటువంటి అంటే పర్సనల్ కోపం అనేది ఉండదు. వాళ్ళని క్రమశిక్షణ పెట్టడానికి మాత్రమే మేము వాళ్ళని ఒక దండించడం అంటే ఫిజికల్గా దండించడం కాదు, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో మరి మీరందరూ కూడా మాకు సహకరించాలి. తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు పిల్లలకు క్రమశిక్షణ నేర్పియమని స్కూల్కి వచ్చి చెప్తున్నారు. వాళ్ళందరికీ ఆ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు సమాజం గురించి ఆలోచించి మేమే కాదు మీరు కూడా తప్పకుండా మా పిల్లల్ని మంచి దారిలో పెట్టండి అని వాళ్ళు అడుగుతున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈ చర్యని తీవ్రంగా ఖండించాలి. అంటే ఒక మహిళని కూడా చూడకుండా అంత చిన్న విద్యార్థులకు ఇటువంటి క్రూరమైన మనస్తత్వం వచ్చిందంటే మనందరం కూడా ఒకసారి ఈ సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లల్ని ఎట్లా దారిలో పెట్టాలనేది అంటే ఇప్పుడు ఉన్న పిల్లలందరినీ కూడా మన వంతుగా మన స్కూలు మన ఉపాధ్యాయులు మన తరఫున వాళ్ళని ఏ విధంగా దారిలో పెట్టాలని మనందరం కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకొని తల్లిదండ్రుల సహకారం కూడా మనందరం అడుగుదాం. ఈ చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ముందు ఇటువంటి జరగకుండా మరి పోలీసు వారు కానీ మనందరం సమిష్టిగా ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ అందరం కూడా మనం సమిష్టిగా ఈ విధంగానే ఇటువంటి నిరసన వ్యక్తం చేసి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున అందరు తరలి వచ్చినందుకు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.